neglect of primary health care and education in India are the reasons for its backwardness. అంటే ఇండియాలో హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ప్రైమరీ హెల్త్ కేర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇండియాని బ్యాక్వర్డ్నెస్ వైపుకి పుష్ చేస్తుంది అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. సో ఈ ఎస్సేని నేను ఎలా ట్యాకిల్ చేద్దాం అనుకున్నానంటే, ఒక కేస్ స్టడీతో స్టార్ట్ చేసి హెల్త్ గురించి కాంప్రహెన్సివ్ గా రాసి, ఎడ్యుకేషన్ గురించి తర్వాత కాంప్రహెన్సివ్ గా రాసి, ఈ రెండిటిని కనెక్ట్ చేస్తూ ఒక కంక్లూజన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సో ఇంట్రొడక్షన్ నేను ఎలా చేశానంటే, బీహార్ లో జరిగిన ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేశాను. బీహార్ లో అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ వచ్చి అరౌండ్ 300 చిల్డ్రన్ చనిపోవడం జరిగింది అప్పట్లో. అయితే ఇది ఎందుకు జరిగిందంటే, సరైన ప్రైమరీ హెల్త్ కేర్ టైంకి అందుబాటులో లేకపోవడం ఒక మేజర్ రీజన్. అలాగే మనం ఈ కేస్ స్టడీని డీటెయిల్ గా చూసినట్లయితే, ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళ పేరెంట్స్ మోస్ట్లీ డైలీ వేజ్ లేబరర్స్. లిచ్చి అనే ఫ్రూట్ పండించే పొలాల్లో డైలీ వేజ్ లేబరర్స్. వీళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా లిచ్చి ఫ్రూట్ ని చిల్డ్రన్ కి ఫీడ్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల వీళ్ళకి అవేర్నెస్ లేక, అలాగే వీళ్ళు బ్యాక్వర్డ్ కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ లిచ్చి ఫ్రూట్ ని పిల్లలకి అలాగా ఫీడ్ చేశారు. అయితే అలా చేయడం వల్ల పిల్లలకి రావాల్సిన పోషకాహారం రాక మాల్ నరిష్డ్ అయ్యారు, అండర్ న్యూట్రిషన్ అనేది అయ్యింది. దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గింది. దానివల్ల వాళ్ళు అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అనే డిసీజ్ వచ్చి చనిపోవడం జరిగింది. సో ఇక్కడ మనం అనలైజ్ చేసినట్లయితే ఈ కేస్ స్టడీని, చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అవేర్నెస్ లేకపోవడం డైలీ వేజ్ లేబరర్స్, అది ఎందుకు? వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. ఇంకొకటి హెల్త్, ప్రాపర్ హెల్త్ కేర్ కానీ టైంకి ఇచ్చి అసలు వాళ్ళకి వచ్చిన డిసీజ్ ఏంటో ముందే తెలుసుకుని ఉంటే వాళ్ళని మనం కోల్పోయే వాళ్ళం కాదు, రైట్? సో ప్రైమరీ హెల్త్ కేర్ కూడా సరిగ్గా లేదు, టైంకి హెల్త్ కేర్ రాలేదు, అండ్ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా లేదు, అండ్ అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది, మాల్ నరిష్మెంట్ ప్రాబ్లం ఉంది పిల్లల్లో. సో ఇవన్నీ కూడా కొన్ని సీరియస్ ఇష్యూస్. ప్రైమరీ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మనం ఈ కేస్ స్టడీ ద్వారా చూపించడానికి ట్రై చేశాను. దీని తర్వాత నా ఎస్సేని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని 2 ways గా సెపరేట్ చేశాను. హెల్త్ గురించి రాశాను ఫస్ట్. సో హెల్త్ గురించి రాసే ముందు గాంధీజీ కొటేషన్ తో స్టార్ట్ చేశాను. నాట్ పీసెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్, బట్ ఇట్ ఈస్ ది హెల్త్ దట్ ఈస్ ద రియల్ వెల్త్ అని ఒక కొటేషన్ చెప్పాను. దాంతో హెల్త్ ని డిఫరెంట్ వేస్ లో అనలైజ్ చేయడానికి ట్రై చేశాను. ప్రైమరీ హెల్త్ కేర్ ఇక్కడ కేరళ తాలూకు ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఇచ్చాను. కేరళలో నీపా వైరస్ అవుట్ బ్రేక్ అయినప్పుడు అది ఎక్కువగా కాకుండా కేరళ చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని కంటైన్ చేయగలిగింది. అలా ఎలా చేయగలిగిందంటే, కేరళలో ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల, కేరళలో లోకల్ బాడీస్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల, కేరళలో జనాలలో అవేర్నెస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల, హ్యూమన్ డెవలప్మెంట్ పారామీటర్స్ చూసుకున్నా సరే కేరళ చాలా మంచి పొజిషన్ లో ఉంటుంది మన కంట్రీలో ఉన్న స్టేట్స్ లో, రైట్? సో అందుకు కేరళ దీన్ని ఎఫెక్టివ్ గా ట్యాకిల్ చేయగలిగింది. కాబట్టి ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేసింది ప్రైమరీ హెల్త్ కేర్. సో ఈ సక్సెస్ స్టోరీ చెప్తూ హెల్త్ ని డిఫరెంట్ డైమెన్షన్స్ లో అనలైజ్ చేయడానికి ట్రై చేశాను. రూరల్ అర్బన్ డివైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్, మనం అర్బన్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే రూరల్ ఏరియాస్ లో డాక్టర్ టు పాపులేషన్ చాలా తక్కువ, డాక్టర్స్ అసలు ఉండరు, చాలా తక్కువ ఉంటారు. అట్లాగే మంచి హాస్పిటల్స్ ఫెసిలిటీ కూడా ఉండదు. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పూర్ గా ఉంది రూరల్ ఏరియాస్ లో. ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ తో సపోర్ట్ చేశా. అండ్ ఇలా రూరల్ అర్బన్ ఏరియాలో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తూనే, ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి తీసుకొచ్చాను, రైట్? గవర్నమెంట్ దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలాగా? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో 1.5 lakh కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెటప్ చేసి ప్రైమరీ హెల్త్ కేర్ ని స్ట్రాంగ్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట గవర్నమెంట్, రైట్? సో దీని గురించి మాట్లాడా. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం అప్పట్లోనే పాస్ అయింది. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రొవిజన్ ఉంది. అదేంటంటే, రూరల్ ఏరియాస్ లో డాక్టర్ టు పాపులేషన్ రేషియో చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో రూరల్ ఏరియాస్ లో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సెస్ ఇచ్చి డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ లెవెల్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తానని చెప్పింది. సో ఈ విధంగా డాక్టర్ల కొరత చాలా వరకు తగ్గించవచ్చు మనం రూరల్ ఏరియాస్ లో. సో ఈ డైమెన్షన్ గురించి మాట్లాడా. ఇదైన తర్వాత నీతి ఆయోగ్ ఒక పేపర్ రిలీజ్ చేసింది అప్పట్లో. ఆ పేపర్ లో నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హెల్త్ కేర్ సెక్టర్ లో
ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేయొచ్చు ఇండియాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? దాని గురించి కూడా మాట్లాడాను. నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డిజిటల్ హెల్త్ కేర్ కి కనెక్ట్ చేశాను. రూరల్ ఏరియాస్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అయితే డాక్టర్లు లేరు. దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే డిజిటల్ వేస్ లో హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసి, రైట్? సో ఈ డైమెన్షన్ ని కూడా నేను టచ్ చేశాను. సో ఓవరాల్ గా ఇండియాలో ప్రైమరీ హెల్త్ కేర్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ లాగా ఉండాలి అని చెప్పాను. కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అంటే ప్రమోటివ్ హెల్త్ కేర్, ప్రివెంటివ్ హెల్త్ కేర్, పాలియేటివ్ హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్ హెల్త్ కేర్, క్యూరేటివ్ హెల్త్ కేర్ అండ్ ఇంక్లూజివ్ హెల్త్ కేర్. ఈ డైమెన్షన్స్ అన్ని కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అంటే ఎలా ఉంటుందని ఒక డయాగ్రామ్ గీసి, రైట్? సో ఇది హెల్త్ కేర్ ఆస్పెక్ట్ లో. తర్వాత నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ ని ట్యాకిల్ చేశాను. సో ఎడ్యుకేషన్ కి వచ్చేసరికి ఫస్ట్ ఒక కొటేషన్ తో స్టార్ట్ చేశాను. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ది వరల్డ్ అన్నారు నెల్సన్ మండేలా గారు. సో ఈ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ డేటా అనేది సైట్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఎన్జిఓ ప్రథమ్ అనే ఒక ఎన్జిఓ అసర్ అనే ఒక రిపోర్ట్ తీసుకొస్తుంది. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఒక రిపోర్ట్. అయితే లాస్ట్ ఇయర్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ తీసుకొచ్చింది. అదేంటంటే 5th స్టాండర్డ్ పిల్లలు 2nd స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సరిగ్గా చదవలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో. సో దీన్ని బట్టి ఇంత దారుణమైన డేటా చూస్తే మనకు తెలిసేది ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి బాగోలేదు ఇండియాలో. గవర్నమెంట్ స్కూల్స్ లో మనం పిల్లల్ని కూర్చోబెట్టగలుగుతున్నాం, ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెంచగలుగుతున్నాం, కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి బాగాలేదు. రిజల్ట్స్ అవుట్కమ్స్ అనేవి మనకి సరిగ్గా కనపడట్లేదు. సో అదొక సీరియస్ ఇష్యూ. దీని గురించి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ అనేది ఒక కాన్కరెంట్ సబ్జెక్ట్ అని చెప్పాను. అంటే స్టేట్ సెంట్రల్ ఇద్దరికి కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, రైట్? దీని గురించి ఒక పారాగ్రాఫ్ రాస్తూ సెంటర్ తీసుకొచ్చిన కొన్ని డిఫరెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడాను. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన స్కీమ్స్ సర్వశిక్ష అభియాన్, రైట్? సర్వశిక్ష అభియాన్ అన్న ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో ఎడ్యుకేషన్ ని ఒక కంటిన్యూటీగా చూస్తూ స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే వొకేషనల్ స్కిల్స్ ఉన్న ఎడ్యుకేషన్ ని ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే కేవలం రోట్ లెర్నింగే కాదు, కొన్ని స్కిల్స్ తో కూడిన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ గురించి రాశాను. అట్లాగే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేస్తుంది. ఇదేంటంటే ఉమెన్ లో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెంచడానికి తీసుకొచ్చిన ఒక క్యాంపెయిన్. వీటి గురించి రాస్తూనే ఎడ్యుకేషన్ కి బ్యాక్వర్డ్నెస్ కి ఒక రిలేషన్ తీసుకురావడానికి ట్రై చేశాను. ఎడ్యుకేషన్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందని చెప్పాను. ఎలా అవుతుంది? ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటేనే పాట్రియార్కల్ మైండ్ సెట్ అనే దాని నుంచి మనం జనాల్ని బయటికి తీసుకురావచ్చు. ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉంటేనే జెండర్ ఈక్వాలిటీ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఉంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం అచీవ్ చేయొచ్చు, రైట్? ఇదొక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ కాస్ట్ ఇష్యూస్ కి కనెక్ట్ చేశాను. మన ఇండియాలో చూసినట్లయితే మాబ్ లించింగ్స్, ఆనర్ కిల్లింగ్స్, వీకర్ సెక్షన్స్ మీద అట్రాసిటీస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఇంకా కాస్ట్ సిస్టమ్ లోనే జనాల మైండ్స్ ఉండిపోవడం వల్ల ఈ ప్రాబ్లం. అయితే మనం వీళ్ళని ఎడ్యుకేషన్ కి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, ఎడ్యుకేషన్ వీళ్ళ మైండ్స్ లోకి మనం ఇన్కల్కేట్ చేసినట్లయితే డెఫినెట్ గా మోడర్నిటీ వైపుకి వీళ్ళని తీసుకురావచ్చు. అందరూ సమానమే అనే భావం వీళ్ళలో మనం తీసుకురావచ్చు, రైట్? సో బిహేవియర్ చేంజ్ అనే దానికి ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం. సో ఇలా ఒక 2 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ కి కనెక్ట్ చేశా. అండ్ ఆల్సో డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడా. అంటే డిజిటల్ వేస్ లో ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం. గవర్నమెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా డిజిటల్ మీన్స్ లో ఎడ్యుకేషన్ ని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ సెక్షన్స్ దగ్గరికి, అట్లాగే రూరల్ ఏరియాస్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. దాని గురించి కూడా మాట్లాడి, ఇలా మాట్లాడుతూనే ప్రీ కంక్లూజన్ కి వచ్చేసరికి హెల్త్ ని ఎడ్యుకేషన్ ని కనెక్ట్ చేస్తూ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాను. ఇండియాస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్ చూసినట్లయితే 130 అప్పట్లో. సో 130 ఎందుకుందంటే హెల్త్ ఎడ్యుకేషన్ మీద మనం అంత ఫోకస్ చేయకపోవడం వల్ల. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఉంటే డెఫినెట్ గా బ్యాక్వర్డ్నెస్ నుంచి బయటకు వచ్చి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పాను ప్రీ కంక్లూజన్ లో. దీని నుంచి కంక్లూజన్ కి వచ్చేసరికి డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడాను. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఇండియాలో 15 to 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ అనమాట. వీళ్ళు యాక్చువల్లీ మన ఇండియా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఇండియాకి చాలా పొటెన్షియల్ అని మనం చెప్పుకుంటున్నాం. అయితే
సరైన హెల్త్ సర్వీసెస్, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే మనం దేన్నైతే మన డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఒక గెయిన్ గా చెప్పుకుంటున్నామో అది డెమోగ్రఫిక్ డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ సరిగ్గా లేకపోతే జనాలు ఎక్కువగా ఇల్నెస్ అండ్ సిక్నెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు బర్డెన్ అవుతారు వీళ్ళ ఎకానమీ మీద. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ కాకుండా డెమోగ్రఫిక్ డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది సరైన హెల్త్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే అని చెప్తూ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తో కంక్లూడ్ చేశాను. ఇక్కడ నేను ఒక కొటేషన్ యూజ్ చేశాను. డైవర్స్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ లైక్ వీల్స్ ఆఫ్ అ వెహికల్. ఓన్లీ వెన్ ఆల్ ది వీల్స్ ఆర్ ప్రాపర్, వెహికల్ క్యాన్ రన్ ఎఫిషియెంట్లీ టువర్డ్స్ నేషన్ బిల్డింగ్. రైట్? ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఒక బండికి ఉన్న ఒక చక్రం లాంటివి. అన్ని చక్రాలు సరిగ్గా ఉన్నప్పుడే నేషన్ అనేది ముందుకు వెళ్తుంది అని చెప్తూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గాని మనం క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగితే సబ్కా సాత్, సబ్కా వికాస్ ఆర్ సబ్కా విశ్వాస్ అనేది మనం డెఫినెట్ గా అచీవ్ చేయొచ్చు అని చెప్పాను.